చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఇంకా గట్టిగా హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు, ఎల్లప్పుడూ మన జీవితంలో అద్భుత కార్యాలు చేసిన దేవుడు. ఈ రోజు ఉదయకాల సమయంలో దేవుడు సన్నిధిలో కూడి వచ్చి ఆత్మతో సత్యముతో దేవాది దేవునికి స్తుతి స్తోత్రము ఆరాధన అర్పించడానికి మన జీవితంలో దేవుడు మాకు మంచి అవకాశం దయచేసింది. కాబట్టి కృతజ్ఞత కలిగిన హృదయంతో అందరి ఏక మనసుతో ఏకీభవించి పాడాలి, ఆరాధన చేయాలి. హల్లెలూయా. ఆరాధన హల్లెలూయా, 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 హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు. ఆరాధన స్తుతి స్తోత్రము స్వీకరించడానికి ఆయన నామము గొప్ప నామము, ఉన్నతమైన నామము. అందరూ చెప్పకూడదు, ఆరాధన చేయాలి. హల్లెలూయా. యేసయ్యా నీకే ఆరాధన, నీకే స్తుతి దేవా. కల్లి నేనే నాతో చెప్పావు, కల్లి నేనే నాతో అన్నావు, కల్లి నేనే నాతో చెప్పావు, హల్లెలూయా, హల్లెలూయా.
చేరు తీరు వాడాలని నాతో అన్నావు. ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధన ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు. ఆయన నామము గొప్ప నామము, ఆయన నామము ఉన్నతమైన నామము. దేవానికి ఆరాధన. హల్లెలూయా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కలిసి పాడండి, ఆరాధన చేయండి. ఓ వి ప్రైజ్ యు జీసస్.
తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో పగలు ప్రసిద్ధులు యేసు రాజాని భవనములో పగలు ప్రసిద్ధులు నిన్ను స్తుతించి ఆరాధింతును చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆరాధింతును చింతలు మరచెదను ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా నా బలమా నా కోట ఆరాధన నీకే నా బలమా నా కోట ఆరాధన నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో పగలు ప్రసిద్ధులు యేసు రాజాని భవనములో పగలు ప్రసిద్ధులు నిన్ను స్తుతించి ఆరాధింతును చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆరాధింతును చింతలు మరచెదను ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే
దేవుడు సరి లేచి నిలబడండి. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాది పవనములో యేసురాజాని పవనములో పగలు వచ్చిందు నిన్ను స్తుతించి ఆరాధిందు చిందలు మరచేదను నిన్ను స్తుతించి ఆరాధిందును నా చిందలు మరచేదను ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి
నీకేనయ్యా. యేసు అసాధ్యుడవు నీవు, మరణానే జయించిన వీరుడవు, సర్వానే శాసించే యోగ్యుడవు, నీకు సాటినే ఎవరు. రక్షగా నీవేగా మా బలము, దేవా మా నాగు స్థలము నీవే. నీవే నిజమైన దేవుడవు, జుల్లెట్టేనే కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నది, పొంది పొల్లుచున్న ప్రేమ నీది యేసువే. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, అందువెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కొండల కన్నా చల్లనిది యేసువే. ఆకాశము కన్నా విశాలమైనది, విశ్వమంతటిలో వ్యాపించియున్నది, ఊహల కన్నది, ఉన్నతమైనది యేసువే. లోకమంతటికే రక్షణ మార్గము, జనులందరినీ బ్రతికించు జీవము, సర్వకాలములలో నివసించు సత్యము యేసువే. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోగ్యుడవు, నీకు సాటినే ఎవరు. రక్షగా
తీయనిది వెండి పసిడి నిన్నది పొంగి పొర్లు ప్రేమనిది యేసుని సూర్యకాంతి కన్నా ప్రగా
యేసయ్య రక్షకుడా నీకే వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు. నీకే మహిమ, నీకే స్తుతి. మన
మనందరూ చేసిన ఆరాధన, ఇచ్చిన ఆరాధన, స్తుతి స్తోత్రం స్వీకరించండి దేవా. ఇప్పుడు అందరిని ఆశీర్వదించండి, స్వస్థత విడుదల దయచేయండి, సంతోషము సమాధానము దయచేయండి. అందరి మీదే గొప్ప అభిషేకము, నీ గొప్ప కృప దయచేయడానికి ప్రార్థన చేసుకుంటాం. నీకే మహిమ, నీకే స్తుతి, నీకే ఆరాధన యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దయచేసి అద్భుతాలు చేయువాడా, ఈ వంటి వారు లేరు, ఈ వంటి వారు లేరు, మహోన్నతుడా. అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు. ఆదిదియ దేవుడా, ఆది సంభూతుడా, ఆదరణను జోడించి మేము మహిమ పరిచేయం. ఆదిదియ దేవుడా, ఆది సంభూతుడా, ఆదరణను జోడించి మేము మహిమ పరిచేయం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు. మహిమకు పాత్రుడా, ఘనతకు అందరూ కలిసి నిన్ను ఆరాధించుటకు. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తేదం నిన్ను ఆరాధించుటకు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, ఓ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు. హల్లెలూయా, హల్లెలూయా. Our God is a miracle worker. అద్భుతాలు చేయవాడు మన దేవుడు. Always His miracle hand is working for our life. ఆయన అద్భుత హస్తము అన్ని వేళల మన పట్ల పనిచేస్తూనే ఉంది. విశ్వాసం ఉన్న వారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. We are not seeing God's hand. మనం ఆయన హస్తాన్ని చూడలేకపోతా We ఉన్నాం. are not watching how does God working. దేవుడు ఎలా పని చేస్తున్నాడు అనే విషయం మనకు అర్థం కావట్లేదు. We don't know which is the way. ఆయన మార్గం ఏ మార్గాన్ని We ఎన్నుకున్నాడో don't know మనకు from తెలియదు. where the help is coming. ఎక్కడి నుంచి సహాయం వస్తుందో మనకు తెలియదు. One thing I would like to tell you. నేను ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. Always His miracle working hand is working for us. కానీ అన్ని వేళల అద్భుతము చేసే హస్తము అన్ని వేళల మన పట్ల పని చేస్తూనే ఉంది. Hallelujah. హల్లెలూయా. Whatever things we are praying, మనం వేటి విషయం కోసం అయితే మనం ప్రార్థన every చేస్తా ఉన్నామో prayer has the answer of God. ప్రతి ప్రార్థనకు దేవుని యొద్ద నుంచి జవాబు వస్తుంది. These days Holy Spirit God speaking to us about how to pray. ఈ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎలా ప్రార్థన చేయాలి అనే విషయం గురించి మాట్లాడుతా Yesterday, ఉన్నాడు. section we did meditate one word from
Ecclesiastes chapter 5 verse 1 onwards. ప్రసంగి రాసిన గ్రంథము నుంచి 5వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం గతించిన దినం మనం మార్నింగ్ సెక్షన్ లో ధ్యానం చేస్తాం. Especially in the New Testament, Matthew chapter 6 verse 7, Jesus Christ said, and when you are praying, do not use meaningless repetition as the Gentiles do. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో గమనించినప్పుడు మీరు ప్రార్థన చేయనప్పుడు అనవసరమైన ఆ మాటలు పదే అదే మాటలు మీరు అన్ని జనుల వల్ల మీరు దాన్ని చేయొద్దు అనే వాక్యాన్ని మనం గమనిస్తా ఉన్నాం. Very clear teaching Jesus has given his disciple on this passage. ఈ యొక్క వృత్తాంతంలో యేసుక్రీస్తు వారు తన శిష్యులకు చాలా స్పష్టమైన మార్గనిర్దేశం చేస్తా ఉన్నారు. Jesus Christ said the Gentile people also pray. ఆయన అంటా ఉన్నారు అన్ని జనులు కూడా ప్రార్థన చేస్తా ఉన్నారు. But why the time of the Gentile people prayers? అయితే అన్ని జనులు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు they are using meaningless false repetition. చూడండి, ఎటువంటి అర్థములైన మాటలు పదే వాడుతా ఉన్నారని చెప్తా ఉన్నారు. Jesus Christ said to his disciples, యేసుక్రీస్తు వారు మన శిష్యులతో do చెప్తున్నాడు, not follow the Gentile people prayers. అయితే అటువంటి అన్య జనులు లేదంటే వేషధారులు చేసే ప్రార్థనని మీరు వెంబడించొద్దు, ఆచరించొద్దు. The Bible, it is very clearly, it has written about the Gentile prayer and the spiritual prayer. ఆత్మీయులు చేసే ప్రార్థనకి అన్ని జనులు లేదంటే వేషధారులు చేసే ప్రార్థనకి ఆ వ్యత్యాసాన్ని యేసుక్రీస్తు వారి బైబిల్లో మనకు పొందుపరిచారు. This morning I would like to invite your attention to the scripture. అయితే లేఖన భాగాల వైపు మీ యొక్క దృష్టిని తీసుకుని రావాలని Ecclesiastes chapter 5 verse 1 onwards, externally meditate. అయితే ప్రసంగి రాసిన గ్రంథము 5వ అధ్యాయం 1 నుంచి మనం గమనించాం. The first word says, మొదటి వచనం గమనిస్తే, guard your steps as you go to the house of God and draw near to listen rather than to offer the sacrifice for fools. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్టుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. God knows everything about our life. మన జీవితమును గురించి సమస్తమును ఎరిగిన వాడు ఆయన. From where we are coming, మనం ఎక్కడి నుంచి వస్తా ఉన్నాం, where we are sitting, మనం ఎక్కడ కూర్చుంటాం, what we are doing, మనం ఏం చేస్తా ఉన్నాం, what we are thinking, మనం ఏమి ఆలోచన చేస్తాం, everything God very clearly he knows. ప్రతిదీ కూడా దేవునికి సమస్తమును తెలిసిందే. We cannot hide anything in front of God. ఆయన ఎదుట మనం ఏది కూడా దాయలేమండి. Here the word of God says, దేవుని వాక్యం guard your steps as you go to the house of God. మీరు దేవుని మందిరమునకు పోవునప్పుడు మీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకోవాలి. So before we are entering to the house of God, దేవుని యొక్క సన్నిధానంలోకి మనం వెళ్ళకమునుపు, before we are coming to worship God, దేవుని ఆరాధన చేయడానికి రాకమునుపు, Bible says guard your steps. దేవుని వాక్యం సెలవిస్తుంది నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము అంటుంది. What's the meaning? దాని అర్థం ఏమిటి? The meaning is very clear. దాని అర్థం చాలా స్పష్టంగా ఉంది. So we have to walk in spirit. మనం ఆత్మలో నడవాలి. We have to live according to the word of God. దేవుని వాక్యానుసారంగా మన జీవితాన్ని జీవించాలి. Don't follow anything as our fleshly thoughts. మనకు దేహ భౌతిక సంబంధమైన ఆలోచనలతో మనం ఎప్పుడు బ్రతకకూడదు. Our life we have to give the first priority for God. మన జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత అన్ని వేళలు అన్ని సార్లు దేవునికి మాత్రమే ఇవ్వాలి. Also give the priority for the word of God. దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. Obey the word of God. దేవుని వాక్యానికి లోబడాలి. He knows that Psalm number 1, the word of God talk about the counsel of wicked. చూడండి, మన కీర్తనలో 1వ అధ్యాయం మనం గమనిస్తే దుష్టుల యొక్క ఆలోచన గురించి మాట్లాడుతా ఉంది. We don't have any permission to live according to the counsel of the wickedness. చూడండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటే అటువంటి వారి నడకలలో నడవడానికి మనకి ఎలాంటి అనుమతి లేదు. We are separated from the world. మనం లోకము నుంచి వేరు చేయబడ్డాం. We are not saved by the perishable things like gold or silver. చూడండి, బంగారం వెండి బంగారముల చేత మనం ఏమీ రక్షింపబడలేదు But కానీ also we are saved by the precious blood of the Lord Jesus Christ. ప్రశస్తమైన యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనం రక్షణలోనికి రక్షింపబడ్డాం. We are chosen and called for inherit his holiness and his kingdom. ఆయన యొక్క రాజ్యంలోనికి, ఆయన యొక్క పరిశుద్ధతలోనికి ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని ఆయన పిలుచుకున్నాడు. So that our spiritual life is very precious. అందుచేత మన ఆత్మీయ జీవితం అనేది చాలా శ్రేష్టమైనది, చాలా ప్రశస్తమైనది. According to the kingdom values and principles, చూడండి, దేవుని యొక్క రాజ్యం యొక్క నియమ నిబంధనల ప్రకారం we have to live in this earthly life. మనం ఈ యొక్క భూమి మీద బ్రతకాలి.
And the word of God says, చూడండి దేవుని వాక్యం చెప్తా and ఉంది, rather than to offer the sacrifice, చూడండి భక్తిహీనులు అర్పించినట్టుగా బలి అర్పించుట కంటే you have to listen. నువ్వు సమీపించి ఆలకించుట And the శ్రేష్టమైన word of God says, for they do not know they are doing evil. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుచున్నారు. The second word says, రెండవ వచనం గమనిస్తే, do not be hasty in word or impulsive in thought to bring up a matter in the presence of God. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక. It is very important. అది చాలా ప్రాముఖ్యమైన In మాట. front of God, దేవుని ఎదుట, in the presence of God, దేవుని సన్నిధిలో emotionally suddenly don't speak any word. అనాలోచనగా నీ భావోద్వేగములో నుంచి ఎటువంటి అనాలోచనగా ఎటువంటి మాటలను పలకకూడదు. I know many persons life very clearly. అని అంటారు, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితము చాలా తేట తెలంగాణకి తెలిసిందే. One of my friend, he was a builder. నాకు స్నేహితుడు ఒక అతను, ఆయన కన్స్ట్రక్షన్ లో బిల్డర్ గా పనిచేస్తూ ఉంటాడు. His company residing at Bangalore. అతని యొక్క కంపెనీ బెంగళూరులో ఉంది. He was a very rich man. ఆయన చాలా ధనవంతుడు. Those days he had around 230 crores asset. ఆ రోజుల్లోనే సుమారు నిల్వ ఆస్తి 230 కోట్ల నిల్వ ఆస్తి ఉండేది అతనికి. One day, ఒక రోజు in the church service, ఆ చర్చ్ మందిరంలో, ఆరాధన the మందిరంలో time of testimony, he said one testimony. సాక్ష్యం చెప్తా ఉన్నప్పుడు ఒక సాక్ష్యం చెప్తున్నాడు ఆయన. He said that, ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, I had plenty of money. నాకు చాలా విస్తారమైన ధనం ఉంది. Around 230 crores I have in my balance. సుమారు 230 కోట్లు నాకు అకౌంట్ లో ఉన్నాయి. I asked to the Lord, నేను దేవుని అడిగాను, Lord, why do you have blessed me this much money? ప్రభువా, ఎందుకు ఇంత ధనంతో నన్ను ఆశీర్వదించావు? I don't want this much amount of money. నాకు ఇంత ధనం అవసరం లేదు ప్రభువా. This is the huge amount of money. ఇది చాలా ఎక్కువ మొత్తము. In the presence of God, in the church, he said this statement. చూడండి, దేవుని సన్నిధిలో ఆరాధనలో సాక్ష్యం చెప్పినప్పుడు ఈ మాటలు పలికాడు ఆయన. Listen very carefully. చాలా జాగ్రత్తగా ఆలకించండి. Next day what happened? తర్వాత రోజు ఏం జరిగింది? Because of his one word mistake, అతడు మాట్లాడిన అనాలోచనగా దేవుని సన్నిధిలో he మాట్లాడిన lost ఒక మాట around 200 crores of money. సుమారు 200 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు తర్వాత రోజే. His business totally collapsed. మొత్తం వ్యాపారం అంతా కుప్పకూలిపోయింది. Every bank officials, they came for revenue recovery. మొత్తం బ్యాంక్ నుంచి అందరూ కూడా ఇచ్చిన మొత్తాన్ని తిరిగి రికవరీ చేసుకోవడానికి మొత్తం అందరూ ఇంటికి వచ్చేసారు. Totally he lost everything. మొత్తం ఉన్నదంతా సంపూర్ణంగా పోగొట్టుకున్నాడు. And for survival of his problem, he borrowed another 300 crores from one Marwadi group. సుమారు అతను ఆ పరిస్థితిలో తిరిగి బ్రతకడానికి ఒక మార్వాడి యొక్క గుంపు దగ్గర సుమారు 300 కోట్ల రూపాయలు అప్పు చేశాడు మళ్ళీ. With full security escort, చూడు, మొత్తం సెక్యూరిటీ ఎస్కార్ట్ తో in the container 300 crores of liquid currency money bringing to his house. సుమారు ఒక కంటైనర్ లో మొత్తం 300 కోట్ల రూపాయల ధనము అతని ఇంటికి తీసుకొని వచ్చారు కంటైనర్ లో ఎస్కార్ట్ తో, సెక్యూరిటీతో. On the way, దానిలో the container truck driver, he had a doubt. ఆ కంటైనర్ ట్రక్ డ్రైవర్ కి ఒక డౌట్ వచ్చింది మార్గ మధ్యంలో. He understood that this container has the money. అతనికి అర్థమైన విషయం ఏంటంటే, ఇంత సెక్యూరిటీ ఉందంటే దీని అర్థం ఇందులో డబ్బులు ఉన్నాయేమో అనుకున్నాడు. Suddenly he escaped from that convoy group and he took the money. అతడు అనుకోకుండా అకస్మాత్తుగా ఆ సెక్యూరిటీ కాన్వాయ్ నుంచి తప్పించుకొని అతను డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. Already this person hand over his documentation and all the paper and the blank check leaf also. ఇక్కడ చూస్తేనేమో ఈ వ్యక్తి మొత్తం కావాల్సిన డాక్యుమెంటేషన్ పేపర్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసి బ్లాంక్ చెక్స్ అన్ని కూడా ఇచ్చేసి కూర్చున్నాడు, ఎందుకంటే డబ్బులు వచ్చేస్తాయి కదా అని. Marwadi's group, they threatened to him, you have to give back the money 300 crores. అయితే అక్కడ ఉన్న మార్వాడి గ్రూప్ అంతా కూడా అతను భయపెట్టారు, మొత్తం 300 కోట్లు తీసుకుని డబ్బులు వెనక్కి ఇచ్చేమని. See, ఇప్పుడు total 200 plus 300, 500 crores he lost. ఇప్పుడు మొత్తం ఎంత పోగొట్టుకున్నాడు? 2 ప్లస్ కూడా 500 కోట్ల రూపాయలు పోగొట్టేసుకున్నాడు. The balance 30 crores he given to Marwadi's group. అతని దగ్గర మిగిలిపోయిన 30 కోట్లు మార్వాడి గ్రూప్ కి ఇచ్చాడు. When I went to his home for prayer, నేను అతని ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు many Pajero
off-road vehicles are there. ఆఫ్ రోడ్ పాజీరో వెహికల్స్ కార్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద కాస్ట్లీ కార్స్ ఉన్నాయి, Volvo cars are there. వోల్వో కార్స్ ఉన్నాయి, Latest model luxurious vehicles are there. చాలా విశాలవంతమైన చాలా ధనవంతమైన కార్లు, చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి But అక్కడ. inside the house, కానీ ఇంటి లోపల inside the kitchen, nothing is there for eating. కనీసం తినడానికి కూడా ఏమీ లేదు ఇంటి లోపల. Hallelujah. I was shocked. నేను అసలు నివ్వెరపోయాను. I said to him, brother, no need to worry, let us pray. నేను చెప్పాను, బ్రదర్ ఏం బాధపడకండి, ప్రార్థన చేద్దామని. We kneel down there. దేవుని సన్నిధిలో అక్కడే ఆ ఇంట్లో All the మోకరించాను. hands together. అందరి చేతులు పట్టుకొని We start to pray. మేము ప్రార్థన చేయడం ప్రారంభించాం. I just asked to the Lord, what is the reason behind this kind of financial tragedies? నేను దేవుని సన్నిధిలో అడిగాను, ప్రభువా ఈ యొక్క ఆర్థికపరమైన ఈ యొక్క భయంకరమైన పరిస్థితికి గల కారణం ఏమిటి అని. The Holy Spirit God revealed every incident about this reason. అయితే ఈ యొక్క కారణాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రత్యక్షపరుస్తూ Then వచ్చాడు. I asked to him, brother, if you don't feel, I would like to talk to you. అయితే నేను అడిగాను, బ్రదర్ మీరు ఏం అనుకోకపోతే నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడొచ్చా. Then he said, pastor, please tell me. పాస్టర్ గారు అతను చెప్పిన మాట, పాస్టర్ గారు He దయచేసి said, ఖచ్చితంగా చెప్పండి. The Holy Spirit God revealed to me, you are standing in the church pronouncing some words against God's blessing. అయితే అతనే చెప్పాను, మీరు దేవుని సన్నిధిలో నిలబడి దేవుడిచ్చిన ఆశీర్వాదానికి వ్యతిరేకంగా మీరు కొన్ని మాటలు పలికారు. Then he starts to cry. ఆ విషయం చెప్పగానే వెంటనే అతను ఏడవడం ప్రారంభించాడు. Then I said, let me please, what happened? అయితే నేను అడిగా, చెప్పండి ఏమైందో జరగండి, ఏం జరిగిందో He చెప్పండి. said, because of my pride, ఆయన చెప్పిన మాట, నాకున్న గర్వము వలన I stood in front of the congregation నేను సంఘం మధ్యలో నిలబడి and very loudly, very boldly I said, నేను చాలా గట్టిగా చాలా ధైర్యంగా I చెప్పాను, have plenty of money. నా దగ్గర చాలా విస్తారమైన ధనం Around ఉంది. 230 crores I have in my bank balance. సుమారు 230 కోట్లు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. I asked one question to God. నేను దేవుడికి ఒక క్వశ్చన్ అడిగాను, ఒక ప్రశ్న Lord, అడిగాను. why you are giving more money again and again? దేవా ఎందుకు నాకు ఎక్కువగా మరీ ఎక్కువగా ఎందుకు డబ్బులు ఇస్తున్నావు? I don't want money anything. నాకు ఇక మీద డబ్బులు వద్దు. The very next day, ఆ తర్వాత వెంటనే because of my deal mistake, నేను జరిగిన ఒక డీలింగ్ మిస్టేక్ లో, ఒక బిజినెస్ I మిస్టేక్ వల్ల lost 200 crores. నేను సుమారు 200 కోట్ల రూపాయలు For పోగొట్టేసుకున్నాను. maintaining that financial crisis, ఆ ఫైనాన్షియల్ ఆర్థిక పరమైన లోటును నేను తిరిగి again భర్తీ I చేయడానికి borrowed 300 crores. సుమారు మళ్ళీ ఒక 300 కోట్లు నేను అప్పు చేశానండి. That money also I lost. ఆ అప్పు చేసిన డబ్బులు కూడా పోగొట్టుకున్నాను. He starts to cry. ఏడవడం ప్రారంభించాడు. Then I said, confess in front of God. నేను చెప్పాను, దేవుని ఎదుట దాన్ని ఒప్పుకోండి అని అడిగాను. My dear believers, ప్రియమైన సహోదరుడా when సహోదరి, God bless you, దేవుడు ఎప్పుడైతే నేను don't ఆశీర్వదిస్తాడో, say any negative words against God's blessing. నీ యొక్క దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదానికి వ్యతిరేకంగా బదులుగా ఏ మాట కూడా పలకవద్దు. If you have good health, ఒక మంచి ఆరోగ్యం ఉంటే it's a blessing. అది ఆశీర్వాదమే. You have good family, మంచి కుటుంబం ఉంటే it's a blessing. ఆశీర్వాదమే. If you have the anointing, అభిషేకం ఉంటే it's a blessing. ఆశీర్వాదమే. If you have good job, మంచి ఉద్యోగం ఉంటే it's a blessing. అది If ఆశీర్వాదమే. you have good children, మంచి బిడ్డలుంటే it's a blessing. అది ఆశీర్వాదమే. If you have one house, ఒక మంచి గృహం ఉందా it's సొంతంగా, a blessing. ఆశీర్వాదమే. Don't pronounce any word against the blessing of God. దేవుని యొక్క ఆశీర్వాదములకు వ్యతిరేకముగా ఏ మాట పలకవద్దు. Because we don't know what are the consequences behind our pronouncing word. ఎందుకంటే మనం పలుకుతున్న మాట వెనకాల దాని యొక్క పర్యవసానాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. Every blessings are coming to us through the words. దేవుని యొక్క మాటలో నుండే ప్రతి ఆశీర్వాదము వాక్యములోనే మనకు వస్తూ ఉన్నాయి. Every blessings are coming through the words. ప్రతి ఒక్క ఆశీర్వాదము కూడా దేవుని యొక్క వాక్యములో నుంచే వస్తూ ఉంది. The same way, అదే రీతిలో every curse also coming to us through the words. ప్రతి శాపము కూడా వాక్యములోనే మనకు వస్తూ ఉంది. So what we are pronouncing, అయితే ఇప్పుడు మనం ఏమి పలుకుతా ఉన్నాం, what we are declaring, మనం ఏది ప్రకటిస్తా ఉన్నాం, that is going to happen in your life. అదే మన జీవితంలో జరగబోతుంది.
Hallelujah. Hallelujah. So be careful about our words. అందుకనే మన మాటల గురించి మనం చాలా జాగ్రత్త పడాలి, చాలా Don't జాగ్రత్తగా say ఉండాలి. any negative words. ఎటువంటి వ్యతిరేకమైన ప్రతికూలమైన మాటలు మాట్లాడద్దు. Don't say any meaningless words. అర్థం లేని పని ఆలోచనతో కూడిన మాటలు మాట్లాడద్దు. That's the reason verse 2 says. అందుకనే రెండవ వచనం చెప్తా ఉంది, Do not be hasty in word or impulsive in thought to bring up a matter in the presence of God. దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక. The presence of God. దేవుని సన్నిధిలో When we are coming to the presence of God, ఎప్పుడైతే ఆయన సన్నిధిలోనికి వస్తామో we should have the fear about God. దేవుని గురించిన భయమును మనం కలిగి ఉండాలా. Because our God is a burning fire. ఎందుకంటే ఆయన మండుచున్న అగ్ని వలె కనబడతా ఉన్నాడు. In the Old Testament period, ఆ పాత నిబంధన we కాలంలో will have the fear about God. దేవుని గురించిన భయము ప్రజలు కలిగి But in ఉన్నారు. the New Testament, నూతన నిబంధనలో we వస్తే are in grace of the Lord. మనం కృపా కాలంలో ఉన్నాము That's the కనుక reason that kind of wrath of God is not manifesting against us. అందుకు నిమిత్తం ఈ కృపా కాలంలో ఉన్నందువలన దేవుని యొక్క ఉగ్రత మన మీద కనబడటం లేదు, మనం Because we are అనుభవించడం living లేదు. in this grace period. ఎందుకంటే ఈ కృపా కాలంలో మనం జీవిస్తా ఉన్నాం. So there is a cautionary warning for every believer. అందుకనే దేవుడు ముందుగానే ఒక చిన్న హెచ్చరిక జారీ చేస్తా In వచ్చాడు. the presence of God, దేవుని సన్నిధిలో suddenly don't say any word. దేవుని సన్నిధిలో అనాలోచనగా నీ హృదయంలో నుంచి ఏ మాట పలకడానికి త్వరపడదు. అసలు Don't take any emotional decision. ఎటువంటి భావేంద్రియంతో కూడిన ఎటువంటి ఆలోచన నిర్ణయాలు మీరు తీసుకోవద్దు. Before taking the decision, మనం ఒక నిర్ణయం తీసుకునే వాళ్ళు before speak the word, దేవుడి మాటను మనం మాట్లాడక ముందు we have to think about. దాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయాలా. Hallelujah. Hallelujah. Some people when the presence is coming, some people suddenly they would say some emotional words. దేవుని ఆత్మ వచ్చినప్పుడు కొంతమంది చాలా భావేద్వేగంతో కూడిన మాటలు పలికేస్తారు. Every day I will pray this much hour. నేను ప్రతిరోజు సుమారు ఇన్ని గంటలు ప్రార్థన Every చేస్తాను. day I will go and preach the gospel. ప్రతిరోజు వెళ్ళి నేను సువార్త ప్రకటిస్తాను. Every Friday I will take fasting. ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటానండి. Every month and 7 days I will take fasting. ప్రతి నెలాఖరు 7 రోజులు ఉపవాసం ఉంటానండి. Every year I will read and complete the Bible. సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా బైబిల్ చదివేస్తానండి. Before saying this kind of statement, ఇలాంటి సొంత లేదంటే గర్వంతో కూడిన మాటలు మాట్లాడే ముందు you have to think about it whether it is possible or not. అది వాస్తవానికి నిజమా కాదా లేదంటే అది సాధ్యమా కాదా అని Some people ఆలోచించాలి. suddenly they declare the long days fasting. కొంతమంది అనుకోకుండా తెలియకుండా భావోద్వేగంతో సుదీర్ఘమైన ఉపవాస దినాలు ప్రకటించేస్తారు. See, fasting is the war. చూడండి, ఉపవాసం అంటే ఒక యుద్ధం లాంటిది. Fasting prayer is the war. ఉపవాస ప్రార్థన ఒక యుద్ధము. When Daniel started his fasting prayer, ఎప్పుడైతే దానియేలు ఉపవాస ప్రార్థన the ప్రారంభించాడో first day war started in the realm of spirit. చూడండి, ఆత్మ మండలంలో మొదటి రోజునే యుద్ధం ప్రారంభమైపోయింది. Long days fasting prayer is not a silly matter. ఏదో అనుకోని అంత సరదాగా కాదండి. అనేక ఎక్కువ రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన If you చేయడం. don't have the confirmation from Holy Spirit, పరిశుద్ధాత్మ నుంచి పరిశుద్ధాత్మ దగ్గర నుంచి మీకు ఎలాంటి కన్ఫర్మేషన్ అనేది లేకపోతే, నిర్ధారణ లేకపోతే don't go for the long days of fasting. సుదీర్ఘమైన దినముల యొక్క ఉపవాస ప్రార్థనలకు మీరు వెళ్ళొద్దు. At the same time, we should have the constant prayer life. అదే సమయంలో మనకి ఎప్పుడు కూడా స్థిరమైన ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలా. Suddenly someone will take the emotional decision. అనుకోకుండా కొంతమంది చాలా ఎమోషనల్ గా భావోద్వేగంతో కూడిన నిర్ణయం తీసేసుకుంటారు. After 1 week, after 2 weeks, their fighting will be start. ఒక వారం తర్వాత 2 వారాల తర్వాత వారం లోపల పోరాటం స్టార్ట్ అయిపోతుంది. Very clear what God says. They Don't speak out the word or decision in the presence of God suddenly. Don't do it. దేవుని సన్నిధిలో అనుకోకుండా అకస్మాత్తుగా ఎటువంటి నిర్ణయాలు మీరు తీసుకోవద్దు, మాట్లాడద్దు కూడా. Before taking the decision, ఎటువంటి నిర్ణయం తీసుకోకముందు we have to ask to Holy Spirit. పరిశుద్ధాత్మను అడగాలి. Holy Spirit God, can I take these long days? పరిశుద్ధాత్మ దేవుడా, ఇన్ని దినముల యొక్క ప్రార్థనలు నేను చేయొచ్చా వద్దా? Can I do this? నేను ఇది చేయొచ్చా? Will you help me? నాకు సహాయం చేస్తావా? Will you protect me? నన్ను కాపాడతావా? If you get confirmation from the Spirit of the Lord, దేవుని యొక్క ఆత్మ నుంచి నీకు నిర్ధారణగా నీకు వస్తే do it. మీరు దానిని చేయండి. Your work will be success. మీరు దేని నిమిత్తమైతే ఆ ఉపవాసమును ప్రకటించారో ఆ దానిలో మీరు యొక్క ఫలితం చూస్తారు. Whenever I used to
go out of country for the ministry, especially Middle East or United States. నేను యునైటెడ్ స్టేట్స్ గానీ మిడిల్ ఈస్ట్ గానీ ఎప్పుడైనా కానీ నేను పరిచయ నిమిత్తం ఇతర దేశాలకు I would వెళ్ళినప్పుడు ask to the Lord about the particular grace period. నేను దేవునికి ఒక ఒక కృప ఒక మంచి దినముల యొక్క సమయాన్ని కోసం అడుగుతా ఉంటాను. From starting from my home, నేను ఇంటి దగ్గర నుంచి ప్రయాణం మొదలు పెట్టి దగ్గర I నుంచి used to reach back to my home. తిరిగి పరిచయం చేసి తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కూడా I will ask the grace period. నేను దేవునికి ఆ కృపను కొరకే అడుగుతా ఉంటాను దేవుని సన్నిధిలో. According to the grace period, I will book my ticket. దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఆ కృపాకాలను బట్టి నేను నా టికెట్ బుక్ చేసుకుంటాను. Usually what happens? సాధారణంగా ఏమవుతుంది, After the grace period ministry, again the door is opening. చూడండి ఆ దేవుడిని అడిగిన సమయం కంటే తర్వాత కూడా నాకు ద్వారాలు తెరవబడతాయి. Many people are coming and invitation I got many times. చాలా సార్లు పరిచయ దినాలు అయిపోయిన తర్వాత వచ్చి నాకు పిలిచి నన్ను ఆహ్వానించిన సంఘటనలు చాలా ఉన్నాయి. But I would say to them, నేను వారితో చెప్తాను, I'm sorry. నేను దయచేసి Grace క్షమించండి, period is over. నేను దేవుడికి అడిగిన సమయము అయిపోయింది. Now I am going back to my home. నేను తిరిగి మా ఇంటికి వెళ్ళిపోవాలా. When I coming back again, నేను తిరిగి వచ్చిన తర్వాత I will come and do the ministry for you. మీ కొరకు వచ్చి మళ్ళీ మీ కొరకు పరిచర్య చేస్తాను. This is a discipline in the kingdom of God. దేవుని యొక్క రాజ్యములో ఇదొక క్రమశిక్షణతో కూడిన పని. ఎంతమందికి అర్థమవుతాం? Hallelujah. Hallelujah. In that grace period, ఆ కృపా కాలములోనే ఆ కృపా సమయంలోనే whatever things we are doing, it becomes successful. మనం ఏ పనులైతే కార్యములైతే తలపెడతామో అవన్నీ కూడా విజయం చూస్తాం. After the grace period, ministry opportunity will come. చూడండి, మనం దేవుడికి అడిగిన సమయం తర్వాత ఖచ్చితంగా ఏదైనా అవకాశం వస్తుందేమో. I can preach. నేను వెళ్ళి ప్రసంగం చేయొచ్చు, I can cast out the demon spirit. నేను అక్కడ దురాత్మను వెలగొట్టొచ్చు. I can heal many people. నేను అక్కడ అనేక మంది పరిచయం చేసి స్వస్థత I can చేయొచ్చు. do the prophecy. నేను అక్కడ ప్రవచనాత్మకమైన పరిచయం చేయొచ్చు. But it won't be acceptable in the sight of God. కానీ నేను ఆ దేవుడిని అడిగిన సమయము తర్వాత చేసే ఏ పరిచయం కూడా దేవుని దృష్టిలో అంగీకారముగా ఉండదు. The word of God, many disciplinary things are written in the Bible. దేవుని వాక్యములో క్రమశిక్షణతో కూడిన నియమ నిబంధనలు చాలా పొందుపరచబడ్డాయి. Hallelujah. Hallelujah. Again the word of God says, తిరిగి దేవుని for వాక్యం God is చెప్తుంది, in heaven and you are on this earth. చూడండి, దేవుడు పరలోకములో ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. Therefore let your words be few. కావున నీ మాటలు కొద్దిగా ఉండనిమ్ము. Hallelujah. హల్లెలూయా. God is in heaven. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, You are in the earth. నీవు భూమి మీద ఉన్నావు. So that అందు నిమిత్తము your word should be very few. నీ మాటలు చాలా చాలా కొద్దిగా ఉండనియాలా. So why did Holy Spirit have written this word in the Bible? ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మాటను పొందుపరిచాడు? God is in heaven. దేవుడు ఆకాశమందు ఉన్నాడు. You are living on this planet. నీవు ఈ భూమి మీద నివసిస్తా ఉన్నావు. But when we are praying, కానీ మనం ప్రార్థన చేసినప్పుడు our word has the capacity to connect us from here to there. ఇందుకో చెప్పిన మన యొక్క పలుకుతున్న మాటకి ఇక్కడ నుంచి భూమి మీద నుంచి పరలోకానికి అనుసంధానం చేయగలే ఆ సామర్థ్యత మన నోటి మాటకు ఉంది. Hallelujah. 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 Last time I showed one word from 2 Chronicles chapter 7 verse 14. 7వ అధ్యాయం 14వ వచనం, 2వ దినవృత్తాంతం నుంచి నేను ఒక మాటను మీకు What the చూపించాను. word of God says? దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉంది? From this place when you are praying, నువ్వు ఈ స్థలం నుంచి ప్రార్థన చేసినప్పుడు I will hear your prayers from heaven. నేను పరలోకము నుండి మీ ప్రార్థనను ఆలకిస్తానని చెప్పాడు ఆయన. First of all, you have to seek my face. మొట్టమొదటిగా నువ్వు నా ముఖమును అర్థించాలా. Turn away from the wickedness ఎక్కడైతే దుర్మార్గత ఉందో and humble yourself. ఎప్పుడైతే ఆ సమస్త నుంచి నిన్ను తగ్గించుకుంటావో, Surrender you in front of me. ఎప్పుడైతే నా ఎదుట నిన్ను అప్పగించుకుంటావో, And again when you are praying from this earth, అయితే ఎప్పుడైతే నువ్వు ఈ భూమి మీద నుండి నువ్వు నాకు ప్రార్థన చేస్తావో, I will hear your prayers in heaven. నేను పరలోకము నుండి నీ ప్రార్థనను నేను ఆలకిస్తానని వాక్యం What is the సెలవిస్తాను. meaning of that word? దాని యొక్క ఆ మాట యొక్క అర్థం ఏమిటంటే, In heaven, పరలోకంలో all the time, అన్ని వేళలా crowds of angels, they have been praising and worshiping God. You are holy, 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 you are holy. పరిశుద్ధుడు 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 నిత్యము వేలాది కోట్ల దూత గణములన్నీ కూడా ఆయన పరిశుద్ధులను కొనియాడుతూ ఉంటాయి. It is a non-stop worship.
అది ఎన్నడూ ఆగిపోని నిత్యము జరిగే From ఒక the గొప్ప day ఆరాధన. of these angels were created, చూడండి, ఎక్కడైతే దేవదూతలు సృష్టింపబడిన స్థలం ఉన్నదో from that time onwards they are worshiping Lord. You are holy, you are holy, you are holy. ఆ దేవదూతలు సృష్టింపబడిన దినము సమయము మొదలుకొని నీవు పరిశుద్ధుడు 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 నిత్యము ఆయనను కొనియాడుతానే ఉన్నారు. God always keeping his throne on this worship and praise. చూడండి, ఎప్పుడు కూడా ఆయన సింహాసనం, ఆయన అన్ని వేళలా స్తుతియు ఆరాధన మీద ఆయన స్థిరపరుస్తూ వచ్చాడు ఆయన. At the same time, అదే సమయంలో if anyone praying from this earth, అదే సమయంలో ఇక్కడ ఈ భూమి మీద నుండి ఎవరైనా ప్రార్థన చేస్తే he will turn away his ear from angelic worship. ఆయన దేవదూతలు చేస్తున్న ఆరాధన నుండి అతని యొక్క దేవుని యొక్క చెవిని త్రిప్పి He will hear our praise. మన ప్రార్థన పట్ల ఆయన కేంద్రీకరిస్తున్న మన ప్రార్థన ఆలకిస్తాడు ఆయన. హల్లెలూయా. What a mighty God we are serving. ఎంత ఘనమైన దేవుని మనం సేవిస్తా ఉన్నామండి. If anyone crying and praying from this earth, నువ్వు ఎప్పుడైతే ఈ భూమి మీద నుండి అంగలార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో he will give his attention to the earth. Who is praying to me? He will give the answer for that person. ఎవరైతే భూమి మీద నుంచి ప్రార్థన చేస్తున్నారో వారికి అతని యొక్క ఆయన చెవియోకి ఆ ప్రార్థన ఆలకించి వారి ప్రార్థనకు జవాబులు ఇస్తాడు ఆయన. That's the reason Bible says. అందుకనే దేవుని వాక్యం Your సెలవిస్తుంది, God is in heaven. నీ దేవుడు ఆకాశమందు ఉన్నాడు. You are in this planet. నీవు ఈ భూమి మీద ఉన్నావు. So that your words should be very few. అందు నిమిత్తము నీ మాటలు చాలా చాలా కొద్దిగా ఉండాలి. That's the reason Jesus Christ said, అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, your words should be tasted by salt. నీ యొక్క మాటలు ఉప్పు వేసినట్టుగా ఉండాలంట. ఆ మాట ఈ మాట చెప్పడానికి మాకు పర్మిషన్ లేదండి. అన్య జనులు చెప్పినట్లు మనం ఆ విధంగా చెప్పడానికి మనకు పర్మిషన్ లేదు. నోరోపణ చేస్తే స్తుతి స్తోత్రం ఆరాధన అర్పించాలి. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క నామ విరోధంగా ఏ మాట కూడా మన నోరు నుంచి బయటికి రావడానికి అవసరం ఇవ్వకూడదు. It is punishable. One day God will judge us. నువ్వు పలికిన మాటను బట్టి దేవుడు ఒక దినమున నిన్ను తీర్పులోనికి తీసుకొస్తాడు. Don't speak any word against Holy Spirit God. పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా ఎటువంటి మాటలు కూడా పలకడానికి నువ్వు ధైర్యం చేయొద్దు. Jesus Christ said, యేసుక్రీస్తు వారు అన్నారు, if anyone saying any word against Father, తండ్రికి వ్యతిరేకంగా ఎవరైనా మాటలు పలికినప్పుడు, if anyone saying any word against Son of God, దేవుని యొక్క కుమారునికి వ్యతిరేకంగా ఎవరైనా మాటలు పలికినప్పుడు he shall be forgivable. వారు క్షమింపబడతారు. If anyone saying any word against Holy Spirit God, అయితే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే it will not forgive in this world and the coming world. చూడండి, ఈ యుగములోనే కాదు రాబోయే యుగములో కూడా వారికి క్షమాపణ లేదని వాక్యం సెలవిస్తా ఉంది. Do not quench the Spirit of God. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. Do not quench the Spirit of God. దేవుని యొక్క పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచొద్దు. For job, for an entertainment, don't speak any word against Holy Spirit God. హాస్యాస్పదముగానో లేకపోతే నలుగురిలో నవ్వులాటగానో ఎప్పుడూ కూడా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాటను మీరు మాట్లాడొద్దు. Don't criticize the move of Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క కదలికను పనిచేసే విధానం మీరు ఎప్పుడు కూడా మీరు విమర్శించొద్దు. Don't criticize the tongues. దేవుని యొక్క మాటలు పలుకుతున్న పరిశుద్ధాత్మ భాషల గురించిన మాటల గురించి మీరు ఎన్నడూ విమర్శలకు లోనవద్దు. Don't criticize any gift of Spirit. పరిశుద్ధాత్మ యొక్క ఎటువంటి వరములకు కూడా మీరు ఎప్పుడు కూడా చెడ్డ మాటలు లేదంటే వ్యతిరేకపు మాటలు పలకద్దు. Maybe you are not received any gift of Spirit, not maybe you don't have any tongues, but don't criticize, be quiet. చూడండి, ఒకవేళ మీకు వరముల యొక్క ఫలములు మీకు లేకపోవచ్చు, పరిశుద్ధాత్మక వరములు ఒకవేళ భాషలు మాట్లాడే అనుభవం మీకు లేకపోవచ్చు, ఒకవేళ లేకపోయినట్లయితే మౌనముగా ఉండండి. Our words should be very few. మన మాటలు చాలా కొద్దిగా ఉండాలి. How many of you understood what I'm saying? ఎంతమందికి అర్థమవుతాం? This is very serious matter we are learning and meditating. మనం చాలా 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 మంచి విషయాన్ని, చాలా సీరియస్ అయిన విషయాన్ని The next మాట్లాడుతాం. word says, తర్వాత వచనం మనం గమనిస్తే, please read in Telugu language. నేను మూడో వచనం నేను మీకు చదువుతాను. నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు
విస్తారమైన పని పాటల వలన ఆ. స్వప్నము పుట్టును. ఉమ్. ఎక్కువ మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. Hallelujah. హల్లెలూయా. All the dreams, all the visions are not coming from Holy Spirit. చూడండి, మనకు వచ్చే ప్రతి దర్శనమో లేకపోతే ప్రతి కళ పరిశుద్ధాత్మ నుంచి వచ్చింది కాదు. What the word of God says? దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉంది? Because of much effort, విస్తారమైన పని పాటుల వలన some dreams will come. స్వప్నము పుట్టును. కొన్ని కళలు ఎక్కువ పనులు ఎక్కువైపోతారో వస్తాయంట. Because of the efforts. వారు పెట్టే విస్తారమైన పని పాటుల వలన. Maybe if you have the depression, ఒకవేళ మీరు చాలా నిరాశ పడిపోయారేమో, mental stress, లేదా చాలా భయంకరమైన మెంటల్ స్ట్రెస్, or high level of tension, చాలా మానసికంగా కృంగిపోయి ఉన్నారేమో, చాలా టెన్షన్ ఉందేమో, చాలా యాంగ్జైటీగా ఉన్నారేమో, or high rejection, లేదంటే చాలా నిరుత్సాహపడిపోయి ఉన్నారేమో. because of these efforts, అయితే ఇటువంటి పనిపాటుల వలన, పరిస్థితుల వలన some kind of dreams will come. కొన్ని స్వప్నాలు మీకు వస్తాయేమో, కొన్ని కళలు మీకు కలుగుతాయి. It's not the divine dreams. అలా అని అవి దైవిక సంబంధమైన స్వప్నాలు లేదంటే These కలలు dreams కావు. are not shown by Holy Spirit. ఇటువంటి స్వప్నాలు, ఇటువంటి కళలు పరిశుద్ధాత్మ ద్వారా వచ్చినవి కాదు. At the same time, అదే సమయంలో Holy Spirit God will show the dreams and vision. కొన్నిసార్లు పరిశుద్ధాత్ముడే దేవుడు నీకు కొన్ని దర్శనములు లేదంటే కొన్ని కళలు దేవుడిని కలిగజేస్తాడు. How can I recognize is it from Holy Spirit God or not? అయితే ఇప్పుడు అది పరిశుద్ధాత్మ దగ్గర నుంచి వచ్చిందా కాదనే విషయం నేను ఎలా గుర్తుపట్టగలను? When Holy Spirit God speak to you, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీతో or మాట్లాడతాడో, showing the vision to you, లేదంటే నీకు దర్శనం చూపిస్తాడో, or any dreams to you, లేదంటే ఏదైనా స్వప్నం కళ నీకు after చూపించినప్పుడు, hear the voice of God, దేవుని యొక్క స్వరమును విన్న after తర్వాత, seeing the vision, లేదంటే ఆ దర్శనమును చూసిన after తర్వాత, seeing the dreams, లేదంటే ఆ కళను కనిన your తర్వాత spirit becomes free and enjoy the presence of God. నీ యొక్క ఆత్మ చాలా స్వేచ్ఛగా మారి దేవుని సన్నిధిలో నీ యొక్క ప్రాణం ఉత్సాహపడుతూ ఉంటది, సన్నిధిలో సంతోషం కలుగుతా ఉంటది. Comfortness in your spirit. నీ యొక్క ఆత్మలో ఆదరణ, గొప్ప శాంతిని నువ్వు చూస్తావు. There is a spiritual edification in your spirit. నీ యొక్క ఆత్మలో ఆత్మ సంబంధమైన ఒక శుభ్రత అనేది కలుగుతా ఉంటది. There is a spiritual growth. నీ జీవితంలో ఆత్మ సంబంధమైన వృద్ధిని నువ్వు చూస్తూ ఉంటావు. There is no more confusion. అప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఎటువంటి అనుమానం లేదు. There is no more disturbance in the spirit. ఆత్మలో ఎటువంటి గందరగోళము, కలవరం ఉండదు ఇంకా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది చెప్పండి? ఎంతమందికి అర్థమవుతా ఉంది? మెసేజ్ చెప్పాడు, అన్ని జనులు చేసినట్లు మీరు ప్రార్థన చేయకూడదు. దాని ఎక్స్ప్లెనేషన్ అయ్యి చెప్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. Next word, verse 5. 5వ వచనం, 4వ వచనం మనం గమనిస్తే, This is the greatest mistake sometimes believers are doing in the church. దేవుని సందులో కొన్ని సార్లు విశ్వాసులు చేస్తున్న మరి ఎక్కువ సార్లు చేస్తున్న తప్పిదం ఇదే. Don't get angry against me. This is the word of God. ఇది మీరు నా మీద ఏమి కొంచెం కోపడినా నాకేం సంబంధం లేదు, ఎందుకంటే దేవుని వాక్యాన్ని మీతో చెప్తాను, దేవుని వాక్యమే చెప్తాను. Please read in Telugu. చూడండి, 3వ వచనం నుంచి తర్వాత భాగాన్ని నుంచి చెప్తున్నాను. పెక్కు మాటను పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవునికి మృక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. Hallelujah. బుద్ధిహీనులు యందు ఆయనకి ఇష్టము లేదు. What the word of God says? దేవుని వాక్యం When you make a oath to God, do not be late in paying it. చూడు, ఒకవేళ దేవుని సన్నిధిలో నువ్వు ఏదైనా మొక్కుబడి చేసుకుంటే దాన్ని చెల్లించిన విషయంలో ఎటువంటి జాప్యము, ఆలస్యము నువ్వు చేయకూడదు. After taking the decision to God, దేవుని సన్నిధిలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత, after make a decision, you decided to give something to God. దేవుని సన్నిధిలో ఏదైనా మొక్కుబడి చెల్లించాలని నువ్వు ఏదైనా ఒక ఆలోచన చేసిన తర్వాత, Do not be late in paying it. దానిని చెల్లించుటలో లేదంటే ఆ మొక్కుబడి తీర్చుకోవడంలో ఎటువంటి జాప్యము, ఆలస్యము చేయకూడదు. That will cause us to the judgment of God. అది నిన్ను దేవుని యొక్క తీర్పులోనికి తీసుకుని రావడానికి గల కారణం అవుతుంది. There is a story in Kerala. కేరళలో ఒక కథ ఉంటుంది. One fisherman, before he going to fishing, he took the decision to go. అయితే ఒక చేపలు పట్టే జాలరి చేపలు పట్టడానికి వెళ్ళక ముందు ఒక నిర్ణయం తీసుకుంటాడు. What he said? ఏం చెప్పాడు? Oh Lord, ఓ దేవా, when I catch the first, if you give the fish, when I catch the first fish, I will dedicate for you. నేను చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు నాకు పడే మొట్టమొదటి చేప నేను నీకు ఇచ్చేస్తానని. He put his hook into the water. ఆ గ్యాలం వేశాడు. Around 25 kg big size fish he caught. సుమారు 25 కేజీల పెద్ద చేప వచ్చేసింది.
Suddenly he changed his decision. వెంటనే 25 కేజీల చేప చూడగానే దేవుడా ఇంత ఆశపోయి పెద్ద చేపలు మీకు అవసరం లేదు, నెక్స్ట్ ఏమో చిన్న చేపలు మీకు ఇస్తే మీకు అది నేర్పిస్తాను. అయితే వెంటనే ఆలోచన మార్చేసి దేవుడికి ఏం చెప్పాడంట, ప్రభువా నీకు ఇంత పెద్ద చేప ఎందుకులే, నెక్స్ట్ ఏదైనా చిన్న చేపలు వస్తే నీకు ఇస్తానని చెప్పాడు. He kept aside the big fish. ఇప్పుడు ఆ 25 కేజీల చేపలు పక్కన పెట్టుకున్నాడు. Again he put that hook into the water. అయితే మళ్ళీ గెల వేశాడు. He got another fish. ఇప్పుడు వేరొక చేప వచ్చింది. He got around 50 kg fish. ఇప్పుడు సుమారు 50 కేజీల చేప వచ్చింది. Again he changed his decision. మళ్ళీ డెసిషన్, మళ్ళీ నిర్ణయాన్ని ఇంత మార్చేసాడు. పెద్ద చేపలు మీకు అవసరమా దేవుడా? He ఏమో changed ఇప్పుడు ఇంత his పెద్ద decision. చేప నువ్వేం చేసుకుంటావు, నీకేం And అవసరం? also he kept aside. అది కూడా పక్కన పెట్టేశాడు. Third time he put another time. అయితే మూడోసారి ఇంకోసారి గెల వేశాడు. The double size fish he caught. అయితే ఇప్పుడు రెండిట్ల కన్నా మరీ ఎక్కువ పెద్ద చేప వచ్చేసింది. He stopped his fishing. వెంటనే ముందు ఫిషింగ్ ముందు ఆ చేపల పట్టు ఆపేసి And he said to God, ఆ దేవుడితో చెప్పాడు, Lord, please forgive me. దేవా దయచేసి నన్ను క్షమించు. Here all the fishes are big size. ఇక్కడ అన్ని కూడా పెద్ద పెద్ద చేపలు ఉన్నట్టున్నాయి. Tomorrow I will come back. రేపు వస్తాను, I will catch the small fish for you. నీకోసం చేపలు పట్టి ఒక చిన్న చేప దొరికేలా ఏదో ప్లాన్ చేస్తాను. What a decision. ఇప్పుడు అసలు నిర్ణయం ఏంటి? If you are blessed me with the fishes, ఒకవేళ చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు the చేపలు పట్టే first catching fish is reserved for you. మొట్టమొదటిగా ఏ చేప అయితే పట్టుకుంటారో ఆ చేప నీకు ఇచ్చేస్తారు ప్రభువా. This is the human psychology. మనుషులకు ఆలోచన విధానం ఇలా ఉంటుందండి. When we get 10,000 rupees, 1000 రూపాయలు వచ్చినప్పుడు maybe with great pleasure you will give 100 rupees for tithe. అయితే 1000 రూపాయల సంపాదనలో చాలా సంతోషంగా ఉత్సాహంగా 100 రూపాయలు దశభాగం ఇచ్చేస్తాం. When you God give 10,000, దేవుడు 10,000 ఇచ్చినప్పుడు 50% feeling you will give 1,000 for tithe. అయితే 50% భయము 50% సంతోషంతో మొత్తానికి కింద మీద పడి 1000 రూపాయలు When దశభాగం God ఇస్తాం. giving 1 lakh, దేవుడు 1,00,000 రూపాయలు ఇచ్చినప్పుడు someone will give 10,000. కొద్దిమంది మాత్రమే 10,000 ఇస్తారు. When God give 1 crore, ఒకవేళ 1,00,00,000 రూపాయలు ఇచ్చినప్పుడు how many will give tithe around 10 lakhs? సుమారు 10 లక్షల రూపాయల యొక్క దశభాగం ఎంతమంది ఇవ్వగలుగుతారు? When God giving 10 crores, 10 కోట్ల రూపాయలు దేవుడు నీకు ఇచ్చినప్పుడు how many of you will give 1 crore tithe? ఎంతమంది కోటి రూపాయల యొక్క దశమ భాగాన్ని చెల్లించగల ఆ వెనుతీయకుండా చెల్లించగలరు? Ramakrishna garu showing the hands. బ్రదర్ చేయి చూపించారు, నేను చెల్లిస్తాను. When 1,000 rupees is coming, 100 rupees is coming, 10,000 is coming, we will give something to God. 100, 1000, 10,000 వచ్చినప్పుడు దేవునికి ఇచ్చేస్తామండి. But when the big amount is coming, ఇప్పుడు ఎక్కువ మొత్తంలో దేవుడు నీ జీవితంలో ఇచ్చినప్పుడు maybe our decision will change, but don't change your decision. మన ఆలోచన మారిపోతుందేమో కానీ మీ ఆలోచన మార్చుకోవద్దు. ఒక్క వ్యక్తి అల్లెలు చెప్పాడు. కొంతమందికి ఇష్టపడినట్టున్నది మాట. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఆడవారు నాకు అర్థమైంది, పాస్టర్ గారికి ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండే కాబట్టి ఈ రోజు మెసేజ్లో ఆ మాట కూడా ఆడవాడు చేసి అది కాబట్టి What the word of God says. దేవుని వాక్యం చెప్తున్నా, When you make a vow to God, దేవునికి నువ్వు ఏదైనా మొక్కుబడి మొక్కుకుంటే, if you take the decision daily or 1 week or 1 month, how many days, how many hours I will do the gospel work for God, if you take the decision, don't violate. చూడండి, రోజులో ఎన్ని గంటలు ఎంతసేపు దేవునికి సమయం ఇచ్చి దేవునికి సువార్తను ప్రకటిస్తానని ఒకవేళ నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని మీరద్దు. In Kerala, when we are staying, living in Kerala, నేను కేరళలో ఉంటున్నప్పుడు me and my wife, when we had decided taking 3 days fasting or 7 days fasting prayer, పాస్టర్ గారు 3 దినాల ఉపవాసము లేకపోతే 7 దినాల ఉపవాసం మనం the first day, మొట్టమొదటి రోజు Pastor Mary mother, she will come with the halwa and some other snacks. పాస్టర్ గారు వాళ్ళ అమ్మగారు హల్వానో స్వీటో స్నాక్స్ తీసుకొని వచ్చేవాళ్ళు. Red color halwa, I like it. నాకు రెడ్ కలర్ చేస్తూ ఉన్న కలర్ లో ఉండే హల్వా అంటే చాలా ఇష్టం. Dal vada, I like it. దాల్ వడ అంటే ఇంకా ఇష్టం. Banana roast, I like it. బనానా రోస్ట్ అది కూడా ఇష్టమే. When we are starting fasting prayer, మేము ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేస్తున్నాం అనుకునేసరికి only that particular day, ఆ రోజు మాత్రమే my wife mother will come and bring in this much snacks. అత్తగారు
చాలా అంత పెద్ద స్నాక్స్ కేవలం ఆ 3 ఇష్టమైనవే తీసుకొని వస్తారు. And she will give the carriage to my wife. అయితే తీసుకొచ్చి ఆ బాక్స్ క్యారేజ్ ఇస్తారు ఇంట్లో. And mother would say, బాబుకి చేయండి, బాబుకి చేయండి, బాబుకి చేయండి. బాబు ఫాస్టింగ్లో ఉన్నాడు కానీ అదా మమ్మీకి వచ్చి చెప్తారు బాబు పెట్టండి, బాబు పెట్టు అని చెప్తా ఉంటారు. Then she saying, బాబు is in fasting prayer. పాస్టర్ గారు అంటారు బాబు ఫాస్టింగ్ ప్రేయర్ లో ఉన్నారు. Then mommy saying, అప్పుడు పర్వాలేదు తిన్న తర్వాత ఇంకా ఫాస్టింగ్ రీస్టార్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే పర్లేదు ఏం పర్లేదు, తినేసిన తర్వాత మళ్ళీ ఉపవాసం స్టార్ట్ చేయాలి, లేకపోతే స్నాక్స్ అన్ని పాడైపోతుంది. హల్లెలూయా. This kind of temptation will come. ఇటువంటి శోధనలు వస్తాయండి. Before when I take a long days fasting, నేను ఎక్కువ రోజులు ఉపవాసము ప్రకటించుకున్నప్పుడు once I had a catering service. ఒకసారి నా ఇంతకుముందు క్యాంటీన్ సర్వీస్ I was chef. షెఫ్ The first day fasting prayer, మొట్టమొదటి ఫాస్టింగ్ ప్రేయర్ రోజున when I close my eyes, ఇలా కళ్ళు మూసుకున్నప్పుడు fried rice is coming to my mind. మనసులోకి ఫ్రైడ్ రైస్ వస్తుంది, Chicken fry is coming to my mind. చికెన్ ఫ్రై వస్తుంది, Every fries are coming. అన్ని ఫ్రైలు వస్తున్నాయి కంటికి. The first day, with a strong, careful decision, I used to sleep forcefully. నేను మొట్టమొదటి రోజు చాలా నిర్ణయాన్ని చాలా బలంగా మొండిగా కూర్చుని అలాగే పడుకుని పోయేవాడిని. If I am alive, or ఒకవేళ awake, నేను ఒకవేళ మెలుగుగా ఉంటే my mouth ship can ride. నా నోటిలో ఊరిపోయి నోరంతా ఊరిపోయి ఎంత భయంకరంగా ఉంటుందంటే లోపల ఒక పడవ వెళ్ళిపోతుంది, అంత నోరు ఊరిపోతుంది అనమాట. First day is very difficult for those days. అయితే ఆ రోజుల్లో మొట్టమొదటి రోజు చాలా కష్టంగా అనిపించేది. Now it is not a problem. ఇప్పుడు ఏ సమస్య కాదనుకోండి, Because my body experienced with the word of God and the decision of God. దేవుని యొక్క నిర్ణయాలతోని దేవుని యొక్క వాక్యముతోని నా యొక్క భౌతికమైన నా దేహం అంతా కూడా మమేకమైపోయింది కాబట్టి నాకు ఇప్పుడు ఆ సమస్య లేదు. Very clearly what God says. దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా When you make a vow to God, do not be late in paying. ఏదైనా మొక్కుబడి నువ్వు చేసుకున్నప్పుడు దాన్ని చెల్లించుటలో ఎటువంటి ఆలస్యమును చేయకూడదు. ఏదైనా ఇవ్వడానికి మీరు నిర్ణయం తీసుకుంటే ఇంకా లేట్ అవ్వకూడదు, వెంటనే ఇవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. ఇస్తామని నిర్ణయం తీసుకుంటే అది ఇప్పుడు కాదేవా, నేను నెక్స్ట్ మంత్ ఇస్తాను, నెక్స్ట్ మంత్ ఇదేస్తుంది, తర్వాత నెక్స్ట్ మంత్, ఇది ఇలాగా డిలే అయిపోతుంది. మీరు ఏదైనా ఇవ్వడానికి అనుకుంటే అదేం చేయాలి, మిగిలిన కార్యాలన్నీ పక్కన పెట్టి మీరు ఇవ్వడానికి నిర్ణయం తీసుకునే కార్యాలు మీరు చేయాలి, వెంటనే ఇవ్వాలి. హల్లెలూయా. హల్లెలూయా. Next word says, for he makes not delight in foods, pay what you owe. బుద్ధిహీనులేదు, ఆయనకి ఇష్టము లేదు, నువ్వు మొక్కుకున్న దాన్ని చెల్లించుము. The next word maybe you will like. ఒకవేళ దాని తర్వాత విషయం మీకు ఇంకా ఎక్కువ బాగా ఇష్టపడుతున్నాను. ఒకసారి చదవండి. నీవు మొక్కుకున్న దానిని చెల్లించుము, నీవు మొక్కుకొని చెల్లింపకుండా కంటే మొక్కుకొనకుండాటే మేలు. హల్లెలూయా. చాలా సంతోషమైన వాక్యాలు. Praise the Lord. What the word of God says, it is better that you should not owe than that you should owe and not pay. ఒకవేళ మీరు మొక్కుకుని దాన్ని చెల్లించుకోకుండా ఉంటారు కంటే అసలు ఏమి ఇస్తానని చెప్పకుండా ఉండడమే మేలంట. Next word is very important for your healing and deliverance. చూడండి 6వ వచనం చాలా ప్రాముఖ్యమైనది మీ యొక్క విమోచనకి, మీ యొక్క స్వస్థతకి. Word 6. చూడండి 6వ వచనం గమనిద్దాం. Do not let your speech cause you to sin, and do not say in the presence of the messenger of God. నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరగనీయకుము. Every word has the impacting power. చూడండి నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు నీ జీవితంలో ప్రభావం చేసే శక్తి ఉంది. మీకు ఆరోగ్యం ఉన్నప్పుడు గమనించండి, మీకు ఆరోగ్యం ఉన్నప్పుడు నాకు బాగలేదు చెప్పకూడదు. నొప్పి లేనప్పుడు నాకు నడునొప్పి చెప్పకూడదు. నొప్పి లేనప్పుడు నాకు కడుపు నొప్పి చెప్పకూడదు. నో స్తోత్రం, నో. ఇది లైవ్ అది. నో ప్రాబ్లం. హల్లెలూయా. మీకు ఆరోగ్యం ఉన్నప్పుడు మీ నోటి నుంచి మీ శరీరంకు విరోధంగా మాట ఏం చెప్పకూడదు. ఎంతమందికి అర్థమైంది? ఏంటి సిస్టర్ గారు నాకు హెడ్ఏక్? అసలే లేదు. మిగిలిన వారికి హెడ్ఏక్.
చుమ్మా చెప్తున్నా అది హెడ్ఏక్. అప్పుడు ఆ చాలా చాలా దూరంగా ఉన్న హెడ్ఏక్ వెంటనే మీ తల మీదే వచ్చి ఒక చైర్లో, ఏంటి బ్రదర్ నడు నొప్పి ఉంటే చెప్పాలి, లేకపోతే చెప్పకూడదు. ఏంటి లాస్ట్ ఫ్రైడే సాటర్డే ఫాస్టింగ్ ప్రేయర్ రాదు, నాకు కడుపు నొప్పి. అనవసరంగా మీ శరీరంకు విరోధంగా ఏ మాట కూడా చెప్పకూడదు. Don't say any word against your body. ఆమేన్. ఆమేన్. ఈ రోజు ఆమేన్ లేదు, స్తోత్రం లేదు. ఏదైనా రివైవల్ మెసేజ్ అని ప్రీచ్ చేస్తే ఎంతో గొప్ప ఆరాధన, ఎంతో గొప్ప చెప్పలపడం, ఎంత సౌండ్. హల్లెలూయా. Some of your sickness is caused by your words. మీరు మాట్లాడుతున్న మాటల వల్లే కొన్ని సార్లు మీ దేహమునకు అనారోగ్యం వస్తూ ఉంది. Don't say last week I had the pain. గతించిన వారం నొప్పి ఉందండి అని చెప్పొద్దు. Hallelujah. హల్లెలూయా. Every day I used to take 16 tablets. సుమారు 16 టాబ్లెట్లు. Every service I used to stand 2 hours. ప్రతి సర్వీస్ కి సుమారు 2 గంటలు నిల్చుంటాను. Preaching the word of God. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను. After the meeting, after the service over, when I went back to my home, I have the pain to my leg. సర్వీస్ అయిపోయి ఆరాధన అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత కాళ్ళు చాలా భయంకరంగా నొప్పి వస్తాయి. But I didn't say I am a sick person. నేను ఎప్పుడూ చెప్పలేదండి నాకు ఆరోగ్యం ఉంది, అనారోగ్యం ఉంది, ఆ నొప్పి ఉంది, ఈ నొప్పి ఉంది అని. Still, I didn't say I am a heart person. నేను ఇప్పటికీ కూడా నేను ఎక్కడ కూడా చెప్పలేదు నేను ఒక హార్ట్ Still, పేషెంట్. I didn't say I am a sugar patient. నేను షుగర్ పేషెంట్ అని ఎక్కడ చెప్పలేదు. Still, I didn't say I am a BP patient. నాకు బీపీ పేషెంట్ అని నేను ఎక్కడ చెప్పలేదు ఇప్పటికీ What కూడా. I'm saying, నేను చెప్తున్నదేంటి, my body is the temple of Holy Spirit. నా యొక్క దేహము పరిశుద్ధాత్మకు ఆలయము. ఈ ఆలయం ఎవరికి? దేవునికి. What we are pronounced, మనం ఏమి మాట్లాడుతున్నాం, పలుకుతా ఉన్నాం, what we have declared, ఏది ప్రకటిస్తా ఉన్నాం, it will happen in our life. అది మన జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. In our house, we didn't speak about death. మా ఇంటిలో మరణమును గురించిన మాటలు మేము అసలు In మాట్లాడాము. our house, we didn't speak about accidents. మా ఇంటిలో యాక్సిడెంట్స్ గురించిన మాటలు, సంబంధిత మాటలు మేము In మాట్లాడాము. our house, we didn't speak about the long disease. మేము దీర్ఘకాలిక సంబంధమైన వ్యాధుల గురించి మా ఇంట్లో మేము We మాట్లాడాము. didn't speak about heart sickness or cancer. క్యాన్సర్, గుండె జబ్బుల గురించిన సంభాషణ మా ఇంట్లో జరగవు. Always we are rejoicing the Lord, we worshiping God, we praising God. అన్ని వేళలా దేవుని సన్నిధిలో దేవుని యందు సంతోషిస్తా ఉంటాం, దేవుని స్తుతిస్తా ఉంటాం. Cancel the negative words from your house. మీ యొక్క ఇంటి నుండి మీ నోటి ద్వారా ప్రతికూలమైన మాటలన్నీ కూడా మీరు బంధించాలా. Apostle Paul also, he had many problems. చూడు, అపోస్తలుడైన పౌలు కూడా అనేకమైన సమస్యలు ఉన్నాయి. But what he said, కానీ అపోస్తలుడైన పౌలు I can do all these things who strengthen me in Christ Jesus. క్రీస్తులో నన్ను బలపరచు వారిని బట్టి నేను సమస్తమును చేయగలను అని ప్రకటించాడు ఆయన. Hallelujah. Hallelujah. What he said, ఆయన ఏం చెప్తాడు? I can do all these things through who strengthen me. నన్ను బలపరచు వారిని బట్టి నేను సమస్తమును చేయగలను. Our God is saying, మన దేవుడు అంటా ఉన్నాడు. Apostle Paul, God and our God is saying, అపోస్తలుడైన పౌలు దేవుడు, మన దేవుడు, నా దేవుడు చెప్తా మన ఉన్నాడు. దేవుడు నిన్న నేడు రేపు కూడా ఏకరీతిగా ఉన్నవాడు. Hallelujah. He will strengthen us, he will bless us. ఆయన మన బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. Hallelujah. 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 Every day, ప్రతిదినము put your hands upon your body. మీ యొక్క దేహం మీద మీ హస్తాన్ని పెట్టి With your words, నీ నోటి చేత heal your body. మీ యొక్క దేహమును మీరు స్వస్థతను ప్రకటించండి. Every day, keep your hands upon your sick. మీరు ఎక్కడైతే అనారోగ్యంగా ఉన్నారో ఆ స్థలంలో మీ And చేతులు from పెట్టి your mouth, you declare the word, I heal my body in the name of Jesus. నీ నోటి నుంచి యేసు నామములో నా యొక్క దేహమును స్వస్థపరుస్తున్నానని నోటితో మీరు పలకండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. The next word says, ఆ తర్వాత వచనం మనం గమనిస్తే, Amen. Please read. అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకుము.
నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీ వేళ నీ కష్టమును వ్యర్థపరుచుకొనెదవు. Verse 7. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. What the word of God says? దేవుని వాక్యం ఏం For సెలవిస్తా in ఉంది? many dreams and in many words there is emptiness. Rather fear God. చూడండి, అధికమైన స్వప్నములను మాటల యొక్క వలన నిష్ప్రయోజనమే. Amen. హల్లెలూయా. No need to wait for many dreams. చూడండి, ఎక్కువ కలలు కావాలని కనాలని చెప్పి మీరేం వెయిట్ No చేయాల్సిన need to wait for many vision. ఎక్కువ దర్శనాలు కావాలని మీరేం వేచి చూడాల్సిన Those అవసరం who లేదు. are only depending upon dreams and vision, that person life becomes spoiled. చూడండి, ఎవరైతే కేవలము కలలు దర్శనముల ద్వారా దాని మీద ఆధారపడి ఉంటారో అటువంటి వారి జీవితం పూర్తిగా నాశనానికి But వెళ్ళిపోతుంది. those who are trusting upon కానీ God, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు those విశ్వాసం who ఉంచి are నమ్మకిస్తారో, depend upon the word of God, ఎవరైతే దేవుని వాక్యము మీద ఆధారపడి ఉంటారో the person life become a successful life. అటువంటి వారి యొక్క జీవితము మాటలు చాలా చాలా విజయవంతంగా కనబడుతుంది. What the word of God says, దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉంది? your word is the light for my path and my footfeet. నీ మాటలు నా త్రోవకు వెలుగై ఉన్నది, నా జీవితమునకు వెలుగై ఉన్నది. The word of God is living and active, it is more sharper than any other double-edged sword. అది ఎటువంటి వాడిగల ఖడ్గము కంటే రెండు వైపులా పదును కలిగినది దేవుని వాక్యము. Very clearly what God says, దేవుని వాక్యం స్పష్టంగా in చెప్తుంది. many dreams and in many words there is emptiness. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజములు. Hallelujah. But in the word of God, అయితే దేవుని వాక్యములో there is no any emptiness. ఎటువంటి ఖాళీ అనేది The లేదు. word దేవుని of God వాక్యములో. bringing every blessing to us. దేవుని వాక్యములో మనకి సంపూర్ణమైన ఆశీర్వాదమును తీసుకొని The వస్తుంది. word of God bringing every deliverance into us. దేవుని వాక్యము ప్రతి విధమైన విమోచన విడుదల మనకు తీసుకొని The word వస్తుంది. of God always carry the great blessing of God. దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదము దీవెన అన్ని వేళలా Because దేవుని యొక్క మాట మోసుకొని Hebrews వస్తుంది. says the word is living and active. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తున్న సామెతలో దేవుని వాక్యము అన్ని వేళలా జీవము గలది అని. This word will strengthen your most being inner man. నీ యొక్క ఈ దేవుని వాక్యము నీ అంతరంగ పురుషుడిని బలపరుస్తుంది. This word will strengthen your spirit. నీ యొక్క ఆత్మను బలపరుస్తుంది. This word will heal your body. నీ యొక్క దేహమును స్వస్థపరుస్తుంది. This word will bring the blessing. ఈ మాట నీ జీవితమునకు ఆశీర్వాదమును తీసుకొస్తుంది. Very clearly what God says. దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. In many dreams and in many words there is emptiness. అధికమైన స్వప్నములు అధికమైన మాటల వలన ఎటువంటి ప్రయోజనము లేదు, అవి నిష్ప్రయోజనములే. Rather fear God. నీ మట్టుకు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. Hallelujah. హల్లెలూయా. How many of you receive the word of God? ఎంతమంది దేవుని వాక్యం పొందుకుంటా ఉన్నారు? Everybody cross your eyes. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం దేవుని సన్నిధిలో. Hallelujah. We should have the fear of the Lord in our life. మన జీవితంలో దేవుని గురించిన భయమును భక్తిని మనం కలిగి ఉండాలి. Once again, please cross your eyes. మరొకసారి దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకుందామా? Please once again dedicate your soul, spirit and body. మా ఆత్మ ప్రాణ శరీరం మరొకసారి దేవుని యందు మనం దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. Kneel down in front of God. దేవుని సన్నిధిలో మోకరిద్దామా? దేవుని సన్నిధిలో Pray to the Lord. ప్రభువా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. Father, according to this word, ప్రభువా ఈ మాట చొప్పు నీ వాక్యము చొప్పున help me to live properly. అయ్యా నేను క్రమముగా జీవించే కృపను నాకు దయచేయి. Lord, I need your grace. ప్రభువా నాకు నీ కృప కావాలి. I need your presence. నాకు నీ యొక్క సన్నిధానం నాతో ఉండాలి. Lord, thank you for your word. ప్రభువా ఈ వాక్కును బట్టి మీకు వందనాలు. Everybody close your eyes and pray. అందరూ కూడా కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో మన స్వరములు పైకెత్తి I would ప్రార్థన like చేద్దామా? to do the effective prayer. ప్రభువా ఒక బలమైన ప్రార్థన, ఒక ఘనమైన ప్రార్థన చేద్దామా? I would like to do the effective prayer. ప్రభువా నేను శక్తివంతమైన ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. Help me to avoid the meaningless repetition. ప్రభువా అన్ని జనుల వలె వేషధారుల వలె వారు మాట్లాడే మాటలు నేను పలుకుటకు నాకు మాట్లాడకుండా కావాల్సిన కృపను నాకు దయచేయి. You are in heaven, ప్రభువా నీవు ఆకాశమందున but we are in on నేను this భూమి మీద ఉన్నాను తండ్రి. Help us to reduce our voice. ప్రభువా మా మాటలు కొద్దిగా ఉండులాగా మాకు సహాయం Our చేయి. words should be tasted by salt. ప్రభువా మా మాటలు ఉప్పు వేసినట్టుగా ఉండే కృపను దయచేయి. God, do not allow to speak any words against our body. ప్రభువా మా దేహమునకు వ్యతిరేకముగా ఎటువంటి మాటలు పలకకుండా ఉండడానికి కావలసిన కృపను సహాయమును మాకు దయచేయి. Lord, help to
control our thoughts. మా ఆలోచనలు ప్రభువా మా స్వాధీనములో మా ఆధీనములో ఉండడానికి కావలసిన కృపను దయచేయండి. Lord, when we take the decision in the process of God, నీ సన్నిధిలో మేము ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు help us to do it. ప్రభువా ఆ మొక్కుబడిని చెల్లించే కృపను మాకు దయచేయండి. Without delay, help us to do it. ప్రభువా నాయనా తండ్రి ఎటువంటి ఆలస్యం లేకుండా అది మేము చెల్లించే కృపను దయచేయండి. Relying upon the Lord. ప్రభువా నీ మీద ఆధారపడతా ఉన్నాము. Lord, we are relying upon you. ప్రభువా నీ మీద ఆధారపడతా ఉన్నాము. You are the establisher. ప్రభువా మీరు మమ్మల్ని స్థిరపరచండి. Lord, you are our hope. మీరే మా నిరీక్షణ అయి ఉన్నారు. We trust upon you, Lord. అయ్యా మీ యందు మీకు మించున్నాము తండ్రి. Oh, thank you, Jesus. Oh, we praise you. Oh, we worship you. నీవే జీవాహారం, నీ వాక్యము నాకు జీవం. నీవే జీవాహారం, నీవే జీవాహారం, నీ వాక్యము నాకు జీవం. నీవే నీవే నా కోరిక, నీవే 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 నా ఆశ యేసయ్యా. నీవే నీవే నా కోరిక, నీవే 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 నా ఆశ యేసయ్యా. నీవే నీవే నా కోరిక, నీవే 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 నా ఆశ యేసయ్యా. Thank you, Jesus. Oh, we worship you. Thank you for your word. ఈ వాక్యం బట్టి మీకు వందనాలు. Thank you for your instructions. మీరు మాతో పలికిన మాటను బట్టి మీకు వందనాలు. Thank you for your teaching. మీ యొక్క ఉపదేశమును బట్టి మీకు వందనాలు. Lord, thank you for your grace in us. మా జీవితంలో మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. Lord, in the presence of God, we have the fear. ప్రభువా మీ యొక్క సన్నిధిలో భయమును భక్తిని మాకు దయచేయండి. He needs the fear of the Lord. అయ్యా మీ గురించిన మిమ్మల్ని గురించిన భయమును మాకు అవసరమయ్యా. Lord, we don't know anything, how to pray, how to speak, how to do. ప్రభువా ఎలా ప్రార్థన చేయాలి, ఏం మాట్లాడాలి, ఎలా అనేది మాకు తెలియదు. But Holy Spirit God, పరిశుద్ధాత్మదేవా we need your help. మాకు మీకు సహాయం కావాలి. You are our counselor. మాకు సహాయం You are చేయవాడు our teacher. మమ్మల్ని మాకు ఉపదేశించేవాడు You నీవే. are our helper. మాకు సహాయకుడు నీవే. Lord, we bless your name. మీ నామమున సన్నతిస్తాము. Jesus' matchless name we pray. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Hallelujah. Hallelujah. Hallelujah.